దైవ చిత్తమును గుర్తించక పనిచేసిన ఎడల సంఘానికి నష్టం జరుగుతుందండి. దేవుని చిత్తాన్ని గుర్తించి పనిచేయాలి దైవ సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ. తులసి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, తులసి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం ఏమన్నాడు? 12వ వాక్యంలో 1వ అధ్యాయము 12వ వాక్యం, మీ నిమిత్తము ప్రార్థన చేయుట, మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు ఇక్కడ బ్రదరు డిస్కంటిన్యూ 9వ వచనం నుంచి ముందు 3 వచనాలు 4 వచనాలు కనిపించాడు. 9, 10, 11 4 వచనాలు కనిపించాడు. అందుచేత అక్కడ ఉంది చదవండి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరుస్తున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుస్తున్నాము. ప్రార్థనలు ఇదంతా చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ రాస్తున్న ఒక విషయం ఏంటంటే, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై, దేవుని చిత్తాన్ని పూర్తిగా గ్రహించాలి. దేవుని చిత్తం ఏంటి? నీ ఎడల దేవుని చిత్తం ఏంటి? నా ఎడల దేవుని చిత్తం ఏంటి? నీ ఎడల దేవుని చిత్తం ఏంటి? చెప్పు చూద్దాం. గంట సేపు ఆలోచిస్తారు. ఇంతకాలం నుంచి వాక్యం వింటున్నారు కానీ ఆలోచన. నీ ఎడల దేవుని చిత్తం ఏంటి? నీ ఎడల దేవుని చిత్తం ఏంటి? 3 సార్లు అడిగాను. చెప్తాను. ఈ మాట తెస్సలోనికీయుల్లో మీకు చూపిస్తే మీకు అర్థం పట్టుకుంటారు, వసిలాట పట్టుకుంటారు మీరు. నేను మాటతో చెబితే మీకు అర్థం కావట్లా. వాక్యం అన్నా చూపిస్తా మీకు. అది వాళ్ళకి చెప్పు, ఆ యొక్క వచనాన్ని వీళ్ళందరికీ చెప్పు. మీరు పరిశుద్ధులగుటియే, అది పరిశుద్ధులగుటియే దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధతగా జీవించటమే ఇది అసాధ్యం. ఎట్లా? అవును, మన నడతల్లో కంటి చూపులో తప్పిపోతుంటాం, నిరంతరం తప్పిపోతుంటాం. దాని విషయంలో పరిశుద్ధులు అవ్వాలి. కనుచూపు విషయంలో పరిశుద్ధులు అవ్వాలంటే భక్తుడిని మరొక భక్తుడు అడిగితే ఆయన అన్నాడు, అయ్యా మన మానవ జీవితం కనుక ఆయన చెప్పిన చిత్తంలో మనం ఉండాలంటే పరిశుద్ధతలో అది అసాధ్యం. ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికిన అది నలుపు నలిపే గాని తెలుపు కాదయ్యా. పులితన మచ్చల రంగును మార్చుకొని చాలదు. నీకుడు జాతీయుడు తన నల్లధనాన్ని మార్చుకోతాలడు. అలానే మానవ జీవితం అలా ఉంది కనుక పరిశుద్ధులు ఒకటి దేవుని చిత్తము అంటే పరిశుద్ధతలో జీవించడం అనేది కష్టం కనుక ఏమంటాడంటే, ఆకాశమంత పక్షులు ఎగురుతున్నవి, ఆ పక్షులు ఎగురుతున్నవి కనుక పక్షులు అక్కడక్కడ గూడు కడతాయి చెట్ల మీద. గూడు కట్టుకోకుండా నీ మెదడులో ఏ ఆలోచన అయితే వచ్చిందో
ఏ అందమైన స్త్రీ గురించి నీకు ఆలోచన వచ్చిందో ఓ పురుషుడా, లేకపోతే ఓ స్త్రీ ఏ పురుషుడి గురించి నీకు ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన నేను మెదడులో గూడు కట్టుకోకుండా చూసుకోమంటాడు. గూడు 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 కడితే ఏమవుతుంది? గుడ్డు పెడుతుంది. గుడ్డు పెడితే ఏమవుతుంది? పిల్లలైతే ఏమవుతుంది? రెక్కలు వస్తాయి. రెక్కలు వస్తే ఏమవుతుంది? ఎగిరిపోతాయి. ఏమంటాం? దురాశ గర్భము దాల్చి ఏం గంటది? పాపాన్ని గంటది. పాపం పరిపక్వమై మరణాన్ని గంటది. ఏ మరణం అది? రెండవ మరణం. ఈ మరణం కాదు, భూమి మీద మనం చనిపోతే మనం లేచిపోయి పాతి వేస్తారు చూడు, ఆ మరణం కాదు. రెండవ మరణమైన అగ్నిగుండంలోకి ఆత్మ వెళ్తుందన్నాడు. దురాశ గర్భం దాల్చాలి. ఇది ఈ సబ్జెక్టు మెదడులో గూడు కట్టకూడదు. మెదడులో గూడు కడతా, కడుపులో గూడు కడుతుంది. అయితే గర్భం ఎక్కడ దాలుస్తుంది? ఏడా గర్భం ఎక్కడ దాల్చేది? మెదడులో కదా. మెదడులో గూడు కట్టిన కొడుకు ప్రజలాడు హల్లెలూయా. ప్రతి ఆలోచన వస్తుంది, కంటికి ప్రతి పాపము కనపడుతుంది. దాన్ని గూడు కట్టని పోకు. గూడు కట్టిందనుకో పిల్లలు పెడుతుందయ్యా. గర్భము దాల్చింది అది పిల్లలు పెడుతుంది. ఆ పిల్లలు అంటే ఏంటంటే మరణానికి అంటది, నరకాన్ని నీకు ఇస్తుంది ఫలితం అది. అందుకని గూడు కట్టుకోండి చూసుకోమని ఒక భక్తుడు మరొక భక్తులతో మాట్లాడుతుంటే నేను విన్నా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని చిత్తం అంటే అది పరిశుద్ధత యందు జీవించడమే. ఇది అసాధ్యం. ఎలా అసాధ్యం అవుతుంది? గూడు కట్టనీకుండా చూసుకో, అంతే కదా ఆయన అన్నది. అంతకంటే ఇంకేంకో చెప్పాడా? అంతేనా? పరిశుద్ధత యందు నిలబడు అంటున్నాడు. పరిశుద్ధురాలుగా జీవించు, పరిశుద్ధుడుగా జీవించు అంటాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే వారు తమ స్వశక్తిపై ఆధారపడటం అనేది మంచిది కాదు. దేవునిపై ఆధారపడిన వారు, దేవునిపై ఆధారపడిన వారు అభివృద్ధి పొందుతారు. కొందరు తమపై తాము ఆధారపడి స్వశక్తిపై ఆధారపడి, ఉదాహరణ నెబుకద్నెజరు గడ్డి మేసాడు. తన సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడు కానీ గడ్డి మేసాడు. ఇదంతా నాదే అన్నాడు, గడ్డి మేసాడు. పశువులు గడ్డి మేసాడు. నిజంగా మేసాడు, గడ్డే మేసాడు. ఆయనకి పంచభక్ష పరమాన్నములు తీసుకొచ్చి ఎదురు పెడితే నెబుకద్నెజరు ఏమంటాడంటే, తీసిపడే గడ్డి పెట్టి పచ్చగడ్డి నాకు ఎదురు తింటా అంటాడు నెబుకద్నెజరు మహారాజు. రాజుగారు కదా, ఇన్ని రోజులు అన్ని కోడి మాంసం, నెమళ్ళ మాంసం, ఆ మాంసం, ఈ మాంసం అన్ని తీసుకొచ్చి ఎదురు పెడితే, కూరలన్నీ పెడితే తినేవాడు. ఇప్పుడు నాకు పచ్చగడ్డి పెట్టండి, ఇది వద్దు, నాకు ఈ అన్నం వద్దు. అన్నం తినే మాటలేనవి. అన్నం తినేవాళ్ళు ఏం చేస్తారు? పచ్చగడ్డి పెట్టమంటారా? పచ్చిగడ్డి. ఈ పచ్చిగడ్డి ఎవరికి వేయాలా? పశువులకి. నెబుకద్నెజరుకి ఇప్పుడు అడవిలో మంచులో నానుతూ ఆ పచ్చగడ్డి వేసుకున్నాడు, గీతలు వేసినట్టుగా. వాని జ్ఞానానికి అడ్డు కట్టేసాడు దేవుడైన యెహోవా. ఈ చెట్టుని నరికి మొండే నుంచున్నాడు దేవుడైన యెహోవా. కొమ్మలు, రెమ్మలు అన్నిటిని, శాఖలన్నిటిని నరికివేసి మొద్దు నుంచమన్నాడు. ఆ మొద్దు ఈ నెబుకద్నెజరు పెద్ద చెట్టు ఆకాశాన్ని అంటుంది. ఆ చెట్టు కింద అన్ని సమస్త రకాల జీవులు, పక్షులు అన్నీ జీవిస్తున్నాయి. దీన్ని బంధించి అడవిలో పడేయను. బంధించబడ్డాడు, గడ్డి మేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నెబుకద్నెజరు తన యొక్క ఇదంతా నాదే, ఇది మహిమంతా నాదే అన్నందుకు గడ్డి మేసను. స్వశక్తిలో గర్వం ఉందండి, స్వశక్తిలో గర్వం ఉంది. తర్వాత స్వార్థం కూడా ఉంది, అహంకారం ఉన్నది. ఉజ్జియా స్వార్థమును బట్టియే కుష్ఠరోగి అయ్యాడండి. అపవాది పడిపోవడం కారణం ఏంటంటే స్వార్థం. అపవాది అంటే లూసిఫర్ పడిపోవడానికి కారణం స్వార్థం. తన స్వార్థం తను చూసుకున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యంలో, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. పాత్రను పడగొట్టాలనుకుంటే నువ్వే పడిపోతావు, నీ ఇష్టం. సేవకుని పడగొట్టాలనుకుంటారు కొందరు. ఇది విలువైన ప్రాణము. ఏది విలువైన ప్రాణము? దైవ సేవకుడు అంటే విలువైన ప్రాణం. అది దాన్ని పడగొట్టాలనుకుంటే నువ్వు పడిపోతావు, జాగ్రత్త అంటాడు. దేవుని స్తోత్రం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు.
ఉంటుంది. ప్రభువు తను తాను తగ్గించుకున్నను బట్టి అత్యున్నత స్థలానికి హెచ్చించబడ్డాడు యేసు ప్రభు. అత్యున్నతమైన స్థలానికి హెచ్చించబడ్డాడు ప్రభు. తను తాను తగ్గించుకున్నాడు భూలోకం వరకు, పరలోక సింహాసనం మొదలుకున్న భూలోకం వరకు తగ్గించుకున్నాడు కనుక ఆయన మళ్ళా మొదటున్న స్థలానికి హెచ్చింపబడ్డాడు. లోకాసువార్తలు 18-14 వచ్చిన ఒకటే వచ్చిన చదువుదాం. 18వ అధ్యాయము 14వ వాక్యం. లోకాసువార్త. ప్రార్థన చేయటం వలన ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వస్తాడు, ఉన్నత స్థితికి వస్తాడు. ప్రార్థన వలన. ప్రైజ్ ది లార్డ్. దాన్ని చెడగొట్టి పాడు చేసేవాళ్ళు చాలా మంది తయారవుతారు. ప్రార్థన చేసేవాడిని చెడగొట్టేవాళ్ళు ఒకళ్ళేమో చెవులు తింటుంటారు, మెదడు తింటుంటారు. ఎప్పుడు గొనుగుడు 24 గంటల గొనుగుడు. ఈ చెవుల నుంచి ఈ చెవులకు పోతా ఉంటాయి. ఎన్నిసార్లు 100 సార్లు చెప్పినా వినను. ఇది గొనుగుడు మేళం. ఏం మేళం ఇది? ఇంకోటి సనుగుడు మేళం. అడవిలో వాళ్ళు సనిగిరి ఇప్పుడు నిగినట్టు ఉంటుంది. ఏం జరిగింది? చచ్చిపోయారు. చాలా మంది చచ్చిపోయారు. పాములు వచ్చి నీ కలిసి పూరేడు మాంసం తిన్నారు, మన్నా తిన్నారు, కానీ సనుగుడు గొనుగుడు మానలా. నీళ్ళు అడవిలో రాతి నుంచి రప్పించి నీళ్ళు ఇచ్చాడు దేవుడైన యెహోవా. వాళ్ళు సనుగుడు మానలా, గొనుగుడు మానలా. అందుకని దేవుని కోపం వచ్చి పాముల చేత కరవబడి చచ్చిపోయారని వాక్యంలో రాసింది. లోకాసువార్త 18వ అధ్యాయం 14వ వాక్యం. త్వరగా చదవండి. ప్రార్థన వల్ల ఒకడు ఉన్నత స్థితికి వస్తాడు. లోపములు అనేవి సరైన వాని ప్రార్థన సరిగ్గా ఉంటుంది. లోపములు సరైన వాని ప్రార్థన సరిగ్గా ఉంటుంది. లోపాలు సరి చేసుకుంటారు. చూడండి, ఒకడు నన్ను బ్లేమ్ చేశారండి. పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే నిజం లేదు కదా. వాళ్ళు ఎవరు అన్నోడు కూడా నాకు గ్యారెంటీ దొరకలేదు కానీ బ్లేమ్ చేశారు. బ్లేమ్ అంటే నింద వేశారు. వాళ్ళకి ఏంటంటే అవకాశం, అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడ్ల కనికరం పొందుతారని వాక్యం బోధిస్తుంది. అందరి మధ్య అవసరం లేదు. అటు వారు ఎవరైనా సంఘంలో వాళ్ళైనా నిజం కాని దాన్ని నిజం చేయాలని చూసినందుకు గాను వాళ్ళ అపరాధం ఉంది. వాళ్ళ అతిక్రమం ఏదందో అది ఒప్పుకోనాలి, విడిచిపెట్టాలి. కనికరం వస్తుంది. ఎవరెవరి మధ్య ఆ కొరుకుడు పుండు మాటలు పాకిలివో వాళ్ళ మధ్య మాత్రం అందరి మధ్య అవసరం. తను చేసిన పొరపాటును ఒప్పుకుంటే కనికరం పొందుతారు. దాని యొక్క అతిక్రమాన్ని అట్లనే అతిక్రమాన్ని ఇంకా పెంచుకుంటూ పోతే శాపం పొందుతారు. ఎందుకంటే మార్గం లేదు. లోపాలు సరి అయిపోతే వాని ప్రార్థన సరిగ్గా ఉంటుంది. ప్రార్థించిన స్థలం కూడా ముఖ్యమే. వారు చదవండి వచ్చిన ఒకటే వచ్చిన 18వ అధ్యాయం 14వ వచ్చిన లోకాసువార్తలో ఏం రాసిందాడా? పరిసయ్యుని కంటే సొంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పరిసయ్యుడేమో స్వార్థము, గర్వము, మన అహంకారము మనసుతో ప్రార్థన చేశాడు. సొంకరేమో అన్ని తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అందుకని సొంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేసిన వాడిని, లోపాలు సరి చేసుకుని ప్రార్థన చేసిన వాడిని ప్రార్థన దేవుడు విన్నాడు. మన అహంకారం మనసుతో ప్రార్థన చేసిన వాడు ప్రార్థన దేవుడు వినలేదు. అహంకారి, గర్వము, స్వార్థంతో చేసే ప్రార్థన దేవుడు విన్నాడు. స్వార్థంతో చేసే ప్రార్థన దేవుడు వినాడు. అర్థం కదా? అర్థం కాకపోతే నేనేం చేయాలి? నువ్వు కూడా నాలోకి పోల్చాయి, వాడు కూడా అర్థం కాలేదని చెప్తారు. అంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకళ్ళ ప్రార్థన విన్నాడు, ఒకళ్ళ ప్రార్థన విడిచిపెట్టాడు దేవుడు. మందసం ఎదుట ప్రార్థించారండి. మనం ప్రభువుని యేసు ఎదుట ప్రార్థించాలి. మందసం ప్రభువుని యేసుకి సూచన. మందసం ఉంటుంది బైబిల్ గ్రంథంలో. దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. మన్నా ఉంటుంది కొంచెం. అది ప్రభువుని యేసుకు సూచన. మనం ప్రభువుని యేసు ఎదుట ప్రార్థించాలి. మందసం ఎదుట వారు ప్రార్థన చేస్తే మన ఎదుట ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందసం ప్రభువుకు సూచన. యేసు క్రీస్తు ప్రభువుకు మందసము సూచన. అన్న ప్రార్థించినది సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు 1వ అధ్యాయం 15వ వాక్యంలో అన్న ప్రార్థించింది, కుమారుని పొందింది. 1 సమూయేలు 1వ అధ్యాయం 15వ వాక్యం.
15వ వచనం, తర్వాత 20వ వచనం, తర్వాత 21వ వచనం, 22వ వచనం. 1 సమూయేలు 1వ అధ్యాయం. అన్న ప్రార్థించింది, కుమారుని పొందుకున్నది. మా అక్క ప్రార్థించింది, 4 పిల్లలను, 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలను పొందుకున్నది. తర్వాత దేవుని మరిచినది. 2 సమూయేలు 5వ అధ్యాయం 17 నుంచి 23 వరకు చదవండి. కొన్ని విషయాలు తెలుస్తాయి. మనం ప్రార్థించుట ఆయన సన్నిధిలో మాత్రమే ప్రార్థించాలి. సన్నిధి అంటే ఏంటి? ఇంట్లో సాప్ వేసుకోండి, తలుపు మూసేయండి, గది లోపల ఉండు, ప్రార్థనలో మోకాళ్ళ మీద హల్లెలూయా హల్లెలూయా అని చెప్తా ఉండు, స్తోత్రం చెప్తా ఉండు, ఏకాంతంగా దేవునితో గడుపు. అది సన్నిధి. ఇది సన్నిధి. మందిరం కూడా సన్నిధి. ప్రార్థన చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. ముచ్చట్లు పెట్టడానికి లేదు, అపవిత్రకరంగా మాట్లాడటానికి వీలు లేదు. జాగ్రత్త. అయితే దేవునికి స్తోత్రం. ప్రార్థించే విధము తెలియాలి, దీనత్వంతో ఉండాలి ప్రార్థన. కీర్తన 34 వాక్యంలో ఏమంటాడంటే, కీర్తన 34 వాక్యం, అక్కడ ప్రార్థన అనేది ఎలా ప్రార్థించాలనేది ఉంటుంది. మన 34 వాక్యంలో ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకిస్తాడు. అహంకారి మొర్ర పెట్టగా దేవుడు వినడు. స్వార్థపరుడు ప్రార్థించగా దేవుడు వినడు. గర్విష్ఠుడు ప్రార్థించగా దేవుడు వినడు. మరి ఏ ప్రార్థన దేవుడు వింటాడు? దీనుడు మొర్ర పెట్టగా. దీనత్వం కావాలి. దీనత్వము దేవుని స్తోత్రం. వాడు ప్రార్థన చేస్తే దీనులైన వారి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన సమయం ప్రశాంతంగా ఉండాలి, గలిబిలి ఉండకూడదు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 20వ వాక్యము, తర్వాత 21వ వాక్యము. ఏది? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వాక్యము 21వ వాక్యం. గలిబిలిగా ఉంటారు చూడండి, వాళ్ళు ప్రార్థించే ప్రార్థన దేవుని దగ్గరికి పోదు. గలిబిలి 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 గందరగోళం గలిబిలి. అది సావా దేవుడో సంపో, అది సావా ఇదే దేవుడో అదమ్మో. ఇదే నీ ప్రార్థన? ఏం ప్రార్థన చేస్తా? గుర్తులేని ప్రార్థన. అది జావా, లేకపోతే ఇది జావా, లేకపోతే వాడు జావా, నన్ను తిట్టినోడు జావా. ఏం ప్రార్థన? వాళ్ళు చచ్చిపోవాలా? ఎందుకు చావాలా? వాళ్ళు పాపులు, నేను పరిశుద్ధురాలని, నేను మంచిదాన్ని, వాళ్ళు చెడ్డోళ్ళు. ఇదే ప్రార్థన? దేవుని దగ్గర అలాంటిది లేదు. ఎవడు తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు? అయ్యా నేను పాపినయ్యా, గుండెలు బాదుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన దేవుని దగ్గర పోయింది. మనలో ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, మొన్న ఈ మధ్య విన్నాను. మా ఇంటి పక్కోళ్ళు మమ్మల్ని అందరిని స్టేషన్కి వేసేసారు కనుక వాళ్ళందరికి పనిష్మెంట్ చేయి దేవా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుని దగ్గర పోదు. ఎందుకంటే వాడు కావాలంటే దేవుని వాక్యంలో లేదు కదమ్మా. వాళ్ళు నాశనం కావాలని దేవుని వాక్యంలో లేదు కదా. ఏముంది దేవుని వాక్యంలో? అయ్యా నేను పాపిని, నన్ను రక్షించు. మా ఇంటి పక్కవాళ్ళు కూడా పాపులేనయ్యా, వాళ్ళని రక్షించు అని ప్రార్థన చేయమ్మా తల్లే, నా తండ్రే. ఎలా ప్రార్థించాలి కావాలి. ఇంకోటి, ప్రశాంతంగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయం ప్రశాంతం, గలిబిలి లేకుండా ఉండాలి. నేను ప్రార్థన చేయనుగా, ప్రశాంతత లేనప్పుడు ప్రార్థన చేయను. మంచం మీద అట్నే దొడుతూ అటు ఇటు దడలా ఆడుతుంది గుండె. ఆ టైంలో దడు కొట్టుకుంటుంది. నిద్ర రాదు, ఏదో ఆలోచన, పరధ్యానం, ప్రార్థన రాదు. ప్రశాంతంగా హృదయం ఉండాలి. ప్రార్థన చేయాలంటే ఆ స్థలము ప్రశాంతంగా ఉండాలి, గలిబిలి ఉండకూడదు. స్థలము ప్రశాంతంగా ఉండాలి, మనిషి ప్రశాంతంగా ఉండాలి. నువ్వు మెల్లనైన స్వరాలు వింటావు దేవుని దగ్గర నుంచి ప్రశాంతతలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు ప్రశాంతమైన వాతావరణంలో. 9వ అధ్యాయం దానియేలు గ్రంథము 20వ వచనము 21వ వచనములో, ఎప్పుడు కూడా ఎదుటి వారిని శపించే ప్రార్థన చేయకండి, మీకు చేతులెత్తి దండాలు. ప్రైజ్ ది లార్డ్. ఎదుటి వారిని దీవించను కానీ ప్రార్థనలో ఎదుటి వారిని తిట్టకండి. ప్రార్థనలో దేవుడు వినడు, పెడసేపుని పెడతాడు. నువ్వు ఎంత పెద్ద భక్తురాలు అయినా సరే, ఇంటర్నేషనల్ ఫేవరెట్ అయిన భక్తురాలు అయినా సరే, లేకపోతే భక్తుడు అయినా సరే, ఎవడమైనా సరే, నువ్వు నీ ప్రార్థన దీనంగా ఉండాలి. అయ్యా అయ్యా అయ్యా, అమ్మా అయ్యా అని బతివిలు అన్నట్లు ఉండాలండి ప్రార్థన. నా కోడ చచ్చిపోను దాని దివసం ఏమన్నా అది చచ్చిపోను, దాని మొదలారాలో
ఇది మా ఇంటికి వచ్చినప్పుడు అంతా గరిబిలే, ఆ ప్రార్థన దేవుని దగ్గర పోదు. అది బుద్ధి లేదు. బుద్ధి లేనట్టు ఏం చెప్తారు? బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారు. వాళ్ళను మార్చు అని ప్రార్థన తప్ప ఇంకేం ఉండకూడదు. మారు మనసు నీకు ఒక రోజుకి జయిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అత్త బాగలేదు అందుకని దాన్ని తొందరగా చంపాలా, ఇది చచ్చిపోతే మాకందరికి హాయిగా ఉంటుంది అనేవాళ్ళు ప్రార్థన కూడా దేవుని దగ్గర పోదు. అత్త కోళ్ళకే పెడుతున్నానంట, నేను వింటున్నాను కనుక పెడుతున్నాను, లేకపోతే ఎందుకు చెప్తా, నాకేం అవసరం. అది ప్రార్థన ఎలా ఉండాలి అంటే బతివిలాడు దేవుడైన యెహోవా అని బతివిలాడు. ఆయన ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావమ్మా. ఆయన ఆకాశంలో ఉన్నాడు, నీకు వింటాడు. అక్కడ కళ్ళుతో నింపబడిన చక్రాలు ఉన్నాయి చూడండి, కళ్ళుతో లోపల వెలుపల చక్రాలు, తర్వాత ఆ యొక్క వాటి రెక్కల లోపల వెలుపల కళ్ళు ఉన్నాయా, అవి ఎంత దూరమైన చూడగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కన్నులు ఎందుకుని అనుకున్నాం, ప్రపంచము అసలు విశ్వాలు ఎన్ని ఉన్నాయో, ఏ నక్షత్రం ఏముందో అన్నిటిని చూడగలవు. లోపలికి వెళ్ళి అయినట్టు చూస్తాడు, భూతద్దంలో నుంచి చూసినట్టు. ప్రైజ్ ది లార్డ్, మొత్తం కనపడుతుంది టోటల్గా. భూలోకంలో ఏ జీవి ఎక్కడ సూక్ష్మజీవి ఉన్నా కూడా కనపడుతుంది. ఆ ఎక్కల లోపల కళ్ళున్నాయి చూసాడు ఎహెజ్కేలు గ్రంథంలో, చక్రాలకను మన కెరూబులకి. వాటి లోపల నుంచి దేవుడైన యెహోవా సర్వాన్ని పరిశీలించగలడు. చూడలేదు అనుకోకూడదు, ఆయన చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు కావాలంటే స్వరం వినిపిస్తారు, మెల్లనైన స్వరం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, విను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దానిలో ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు 9వ అధ్యాయంలో అంటే, మొదట ఎవరో కనపడ్డారట. 20వ వచనం 21వ వచనాల్లో దేవునికి స్తోత్రాలు, నేను ఇంకా పలుకుసు ప్రార్థన చేయుసు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని యెహోవా ఎదుటనే నా పాపమును నా జనం యొక్క పాపను ఒప్పుకొనుసు. ఏమన్నాడు ఇక్కడ? నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. దానియేలు తన పాపం ఒప్పుకోవటం కారణం ఏంటి? ఏం చేశాడు దానియేలు? అతిక్రమం. దానియేలు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడైన వాడు కూడా ఏమంటున్నాడు? నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. సింగు పాపం కాదు, దానియేలు పాపం. బైబిల్ అంతట్లో దానియేలు పవిత్రమైన వ్యక్తి, పరిశుద్ధుడు. దానియేలు అనే ప్రవక్త పరిశుద్ధుడు, శ్రేష్టమైన వాడు, రిమార్క్ లేనివాడు. అలాంటి వాడు ఏమంటున్నాడు? నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. ఏ పాపం ఉందో నయ్యా నీ ఎదుట నా జీవితంలో, దాన్ని కూడా క్షమించమంటున్నాను. తర్వాత నా జనం యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాను, ఇశ్రాయేలు యొక్క జనాన్ని, ఆ జనం చేసిన దోషాన్ని ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. మన ప్రార్థన ఎట్లుంటది? నేను పరిశుద్ధుడునా, అమ్మో దేవుడు అన్న ప్రార్థన ఈ బిల్లుకి తట్టుకొని పైకి పోతుంది. పరిశుద్ధుడిని అన్నావు కదా, అందుకని నీ ప్రార్థన పైకి పోతుంది. దానియేలు లాంటి వాడు తగ్గించుకుంటూ నేను పాపిని అంటున్నాడు. తర్వాత జనాల పాపాలను ఒప్పుకుంటున్నాడు. ఆ తర్వాత యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుసు. నా దేవుని విజ్ఞాపన చేసు నుండి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు అన్నట్టు. 21లో నేను ఇలాగన మాట్లాడుతూ ప్రార్థన చేస్తుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రం బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. ఇక నిద్ర వచ్చేసింది. ఆయన నన్ను ముట్టగానే దానియేలు సోయి లేకుండా అయిపోయాడు. ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ మూర్చొచ్చిన వాడు వలే అయిపోయాడు. ఎప్పుడు మాట్లాడతాడు దేవుడైన యెహోవా? నువ్వు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, తెలుస్తుంది. మళ్ళీ మెలుగు వచ్చి దేవుడిని ముట్టగానే ఆ జుట్టు పట్టుకుని లేపి నిలబడా అని దేవదూత గాబ్రియేలు అనే దేవదూత దాన్ని పట్టుకొని ఇట్లే నిలబెడుతుంది అన్నాడు. ఎహెజ్కేలుని కానీ దానియేలుని కానీ ధైర్యం ఇచ్చి తట్టి బలం ఇచ్చి లేమంటారు. మూర్ఛ వచ్చిన వాడు ఇలా అయిపోయాడు దేవుని యొక్క స్వరం వినేటప్పుడు, యెహోవా స్వరం వినేటప్పుడు. కనుక దేవునికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో 2 విషయాలు చూస్తున్నాం. ఒకటి జనం యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, 2 తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎవడో? పరిశుద్ధుడైన దానియేలు ప్రవక్త. అంత పరిశుద్ధుడు తన దోషాన్ని ఒప్పుకుంటున్నప్పుడు
నువ్వేం చేద్దావు? నేను అందరికంటే పరిశుద్ధుడేను కనుక నా ప్రార్థన విను. పరిశుద్ధుల ప్రార్థన దేవుడు వింటాడంటగా, నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడంటగా. అవునా? ఆ నీతిమంతుల ప్రార్థన వింటాడే. ఏంటి సంగతి? వింటాడు. కానీ నిన్ను హెచ్చరించుకుంటే వినడే. అది తెలుసా? ఎంతవరకు తెలుస్తుంది నీకు? కనుక దేవునికి స్తోత్రాలు. తగ్గించుకొని ప్రార్థించమని వాక్యం బోధిస్తుంది. ప్రార్థించిన వారిలో యెహోషువ అన్నాడు, సూర్యచంద్రులు ఆగమంటే సూర్యుడు ఆగిపోయాడు, ఆకాశమందు చంద్రుడు ఆగిపోయాడు. నా తాత్పర్యం ఏంటంటే భూమి ఆగిపోయిందని అర్థం. ఇప్పుడు సైన్స్ పరిజ్ఞానాన్ని బట్టి ఒక దినము భూమి ఆగింది. ఇది మన పురాణ గ్రంథాల్లో ఉంటుంది ఈ విషయం రాసి. ఆ కాలంలో ఒక స్త్రీ తన పాతివ్రత్య ధర్మం వలన ఈ భూమి 24 గంటలు ఆగిందని ఈ పురాణ గ్రంథాల్లో రాసి పెట్టుకున్నారు. యెహోషువ ప్రార్థన వినిన దేవుడు సూర్యచంద్రులను ఆపాడని ఇక్కడ అలంకార భాషలో రాస్తే భూమి ఆగిపోయిందని మనం గ్రహించాలి. అప్పుడు గందరగోళం, భూమి ఆగిపోయినప్పుడు గందరగోళం జరిగింది. సముద్రాలు రేకెత్తడం, మరి భూమి తిరగటం ఆగిపోతే అంత గందరగోళం రాదా? గందరగోళం జరిగింది. అదంతా రాసి పెట్టారు మనోళ్ళు, ఈ మన హిందూ కవులు రాసి పెట్టారు. యెహోషువ భూమిని ఆపేశాడు, ఆకాశాన్ని సూర్యచంద్రులు ఆగినట్టుగా రాస్తున్నారు. కానీ మాకు కనపడేది ఆగినట్టే కనపడతాయి. ఒక దినమెల్లా విజయం సాధించేవారు ఆకాశం మందు సూర్యచంద్రులు ఆగిపోయినట్టుగా ఉంటుంది. కానీ భూమి తిరగడం ఒక 24 గంటలు ఆగిందని మనం గ్రహించాలి. యెహోషువ ప్రార్థించాడు, పెద్దలు ప్రార్థించారు. అలానే నేడు సంఘాల్లో పెద్దలు ప్రార్థింపబద్దులు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21తో ముగింపు. 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనములో, 10వ అధ్యాయము 21వ వచనములో ఏం రాయబడిందంటే, కాపర్లు పశుప్రాయులు. ఏమన్నాడు? కాపర్లే పశుప్రాయులు. తర్వాత కాపర్లు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వరిదెలకు ఉన్నారు, వారి మందలన్నీ చెదిరిపోతున్నవి. సంఘాలు ఎందుకు చెదిరిపోతున్నాయి? మందలు ఎందుకు చెదిరిపోతున్నాయి అంటారు? మంద అంటే ఓ చిన్న మంద, భయపడకు. నాకు 1,00,000 మంది కావాలి, పెద్ద మంద కావాలంటే ఆడ నుంచి వస్తుంది. చిన్న మంద, భయపడకు, చిన్న మందన గాయవయ్యా పెద్ద కాపరి. నువ్వు పెద్ద కాపరి, పెద్దయ్య గారివి, చిన్న మందన కాసుకో, తప్పేంది? నాకు 1,00,000 మంది కావాలి, 1,00,00,000 మంది కావాలంటే వస్తారా? చిన్న సంఘాన్ని మేపు. కాపర్లే వర్ధిల్లకి ఉన్నారంటే అర్థం ఏంటి? కాపర్లకే తిండి లేదు. కాపర్లు వర్ధిల్లుతుంటే ఒకవేళ వాళ్ళని చూసి అసూయ పడుతున్నావా? తప్పది. దేవుడు దీవిస్తున్నాడు వాళ్ళని, సంతోషించు. మన కాపరు బాగుంటే మనం బాగున్నట్టని సంతోషపడు. దేవునికి స్తోత్రములు. కాపర్లు వర్ధిల్లకి ఉన్నారు, మందలన్నీ చెదిరిపోతున్నాయి. మందలు చెదిరిపోతున్నాయి. ఆ అయ్యగారు వచ్చి ఇక్కడ సంఘం పెడితే మందలన్నీ పోయి ఆడ కూర్చుంటాయట. కూర్చొని తప్పేమొచ్చింది? అంతే కదా. విననే వాక్యము. నువ్వు ఇంకో మంద కట్టుకో, 10 మందిని ఎక్కడన్నా పల్లెటూరు పోయి ఒక సంఘం స్థాపించుకొని నడిపించుకో. వాక్యం వినటానికి జనమే కొదువుగా ఉన్నారా కదా? నువ్వు చక్కగా వాక్యం చెబితే, మంచిగా వాక్యం చెప్తే నీ మంది ఎందుకు చెదిరిపోద్ది? అంతేనా? వాక్యము సరిగ్గా మేపితే జనాలకి తృప్తికరంగా సంఘం ఎందుకు చదువుతుంది? నాకు అర్థం కాల. వాక్యం చెప్పటం రావాలి. మొదట వాక్యం చెప్పటం రావాలి. ఎలా చెప్పాలి తెలియాలి. దేవునికి స్తోత్రం. మొదటి మెట్టు ఏంటంటే పాపాన్ని కడుక్కొనాలి, పాపాన్ని క్షమింపజేసుకోనాలి. సంఘం కానీ, కాపర్లు కానీ, ఎవరైనా సరే దేశం కొరకు గోజాడాలి, దేవునితో పోరాడాలి. దేవునితో పోరాడితే విజయం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను లేకుండా దేవుడు కార్యం చేయడు. మొదట తెలుసుకోమన్నా, నేను ఈడ మోకాళ్ళ మీద లేకుండా మీ ఎడల దేవుడు కార్యం చేయడు. మోషే ఇట్ట చేతులు ఎత్తినప్పుడు మాత్రమే ఇజ్రాయేలుకి జయం కలిగింది. మోషే ఇట్ట చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేల్ జయం పొందుతున్నారు శత్రువుల మీద. ఈ చేతులు నొప్పులు వచ్చినాయట. అప్పుడు ఇటు దించినప్పుడు ఇజ్రాయేల్ ఓడిపోతున్నారు. మోషే చేతులు ఎత్తగా జయం కలుగుతున్నది. కాపరి మోషే చేతిలో నొప్పులు పెట్టినప్పుడు కిందకి దించాడు. కిందకి దించినప్పుడు ఇజ్రాయేల్ ఓడిపోతున్నది. అప్పుడు ఏం చేశారండి?
వీళ్ళున్నారా, యెహోషువ ఒకడు, అహరోను ఒకళ్ళు, వాళ్ళు ఈ చేతులను అట్లే ఎత్తిపెట్టారు. సాయంత్రం సూర్యుడు పొద్దుగురింకే వరకు ఎత్తిపెట్టారు. ఇజ్రాయెల్ జయం పొందుతుంది. అంటే కాపరి ఆకాశం వైపు చేతులు ఎత్తాలి, దేవుడి వైపు, సంఘం కొరకు, సంఘం క్షేమంగా ఉంటుంది. లేకపోతే మందలు చెదిరిపోతాయి. మందలు చెదిరిపోతాయి దేని చేతనంటే దోషాల వలన మందలు చెదిరిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.